హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసిన పెద్దలకి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఈ రోజు మనకి ఏంటంటే పాలిటీలో కరెంట్ అఫైర్స్ మా ఇంపార్టెంట్ మా. ఏదంటే భారత ఉపరాష్ట్రపతి మా పదవికి రాజీనామా చేసిన పర్సన్ మా ఏదంటే జగదీప్ ధన్కర్ మా. ఈయన ఎందుకు రాజీనామా చేశాడు? ఒక మెయిన్ వచ్చేసి తన ఆరోగ్యం బాగాలేకుంటే రాజీనామా చేసినమాట. అయితే భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన 11గా రాజీనామా చేసిన వాడు ఎన్నో పర్సెంట్ అయినా ఎన్నోవాడమ్మా మూడవవాడు. అయితే దేశంలో మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతి అనే పదాన్ని వచ్చేసి మొట్టమొదటిగా దేశంలో మొట్టమొదటిగా ఉపరాష్ట్ర పదాన్ని ఏ దేశం నుంచి స్వీకరించారంటే ఏ దేశం నుంచి అంటమా అమెరికా నుంచి స్వీకరించడమా వైస్ ప్రెసిడెంట్. అయితే ఉపరాష్ట్రపతికి రాజీనామా చేసిన వాడు అంటే జగదీప్ ధన్కర్. ఈయన ఎన్నోవాడంటే మూడవవాడు. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన వాడు అంటే ఎవరంటే వివి గిరి. ఫస్ట్ వివి గిరి. సెకండ్ వచ్చేసి ఏంటంటే బెర్హాన్ సింగ్ మా షకావత్. ఇది షకావత్. వీళ్ళిద్దరు వచ్చేసి రాజీనామా చేశారు. మూడో పర్సన్ మా ఏంటంటే జగదీప్ ధన్కర్. 11గా రాజీనామా చేసిన పర్సన్ మా ఎన్నో పర్సెంటే మూడో పర్సన్. అయితే ఈయన రాజ్యసభకు చైర్మన్ గా బాధ్యతగా స్వీకరించి పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క శీతాకాల సమావేశాల బాధ్యత స్వీకరించి ఎమ్మటే తన ఆరోగ్యం బాగాలేదని ఎమ్మటే రాజీనామా చేసిందన్నమాట. ఎందుకంటే ఇటీవల వచ్చేసి ఆయనకి హెల్త్ బాగాలేక మన ఏంటంటే హెల్త్ మినిస్టర్ కూడా ఇటీవల రిపోర్ట్ ఇచ్చారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే భారత ఉపరాష్ట్రపతి అనే పదాన్ని ఏ దేశం గ్రహించారంటే అమెరికా నుంచి గ్రహించారు. అయితే భారత ఉపరాష్ట్రపతి అనే పదాన్ని జగన్ ఏ పదవి యొక్క ఆర్టికల్ ప్రకారం అతని రాజీనామా చేస్తారంటే ఆర్టికల్ వచ్చేసి 67 సబ్జెక్ట్ ఏ ప్రకారం అంటే భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం అతను రిజైన్ చేశారంటే 67 సబ్జెక్ట్ ఏ ప్రకారం వచ్చేసి ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేశాడు. ముందే ఆయన పదవి వచ్చేసి ఇంకా 2 years వరకు ఉంది. ఈయన 2 years వరకు ఆయన ఉపరాష్ట్రపతిగా ఎప్పుడు పనిచేసింటే జగదీప్ కర్మ ఉపరాష్ట్రపతిగా ఎప్పుడు పనిచేసింటే 2022 ఆగస్టు 11 ఆయన అపాయింట్మెంట్ అయ్యారమ్మా. ఆగస్టు 11. ఇప్పుడు రిజిస్టర్డ్ గా 2025 వచ్చేసి జూలై 21 ఆయన రిజైన్ చేయనమాట. జూలై 21 రిజైన్ చేయనమాట. ఇలా జూలై 21 రిజైన్ చేశారు ఎందుకంటే జగదీప్ ఖండు. అయితే ఉపరాష్ట్రపతి అనే ఆర్టికల్ వచ్చేసి ఉపరాష్ట్రపతి రాజీనామాను ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 67 సబ్జెక్ట్ ఏ ప్రకారం ఉపరాష్ట్రపతికి రాజీనామా అందిస్తున్నమాట. ఉపరాష్ట్రపతికి రాజీనామాను ఎవరికి అంటే ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా ఎవరికి అందిస్తారంటే రాష్ట్రపతికి అందిస్తారన్నమాట. ఎవరికండి? రాష్ట్రపతికి తన లేఖను అధికారంగా ప్రకటించారన్నమాట. అదేవిధంగా దీని కూడా రాష్ట్రపతి ఈ రోజు ఆమోదించిందన్నమాట. అంటే ప్రముఖ మహిళ వచ్చేసి ద్రౌపది ముర్ముకు ఈ లేఖను అందించారన్నమాట. అయితే ఉపరాష్ట్రపతి అనేది ఆర్టికల్ వచ్చేసి ఏ ఆర్టికల్ అంటే ఉపరాష్ట్రపతిని యొక్క ఆర్టికల్ వచ్చేసి ఏ ఆర్టికల్ అంటే 63 నుంచి ఆర్టికల్ 67 వరకు చెప్తాయి. ఇది ఉపరాష్ట్రపతి ఆర్టికల్ వచ్చేసి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 63 నుంచి 67 వరకు చెప్తామా ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసి ఏ దేశం నుంచి గ్రహించాలంటే అమెరికా దేశం నుంచి ఉపరాష్ట్రపతి అనే పదాన్ని వచ్చేసి ఏ దేశం నుంచి గ్రహించాలంటే అమెరికా దేశం నుంచి గ్రహించారమ్మా. అమెరికా దేశం నుంచి. అదేవిధంగా అమెరికాలో ఉపాధ్యక్షుడు ఉంటారు. అమెరికాలో వచ్చేసి ఉపాధ్యక్షుడు ఉంటారు. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి అంటే ఉపాధ్యక్షుడు ఉంటారు. ఎవరంటే జగదీప్ ఖండు అతను రాజీనామా చేస్తారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి ఆర్టికల్ వచ్చేసి ఏ ఆర్టికల్ అంటే 67 నుంచి 67. ఉపరాష్ట్రపతి ఏ ఆర్టికల్ అంటే ఏ దేశం గ్రహించాలంటే అమెరికా దేశం నుంచి గ్రహించారు. ఉపరాష్ట్రపతి కేవలం వచ్చేసి తాతలకు మాత్రం ఉంటారు. అయితే ఆర్టికల్ 63 వచ్చేసి ఏంటంటే భారతదేశానికి ఉపరాష్ట్రపతి అనే పదవి ఉంటారన్నమాట. ఉపరాష్ట్రపతి కేవలం వచ్చేసి ఆయనకు రాష్ట్రపతి మాదిగా హోదా కూడా ఉండదు. అదేవిధంగా ఉపరాష్ట్రపతికి ఎన్నుకోవాలంటే అర్హత వచ్చేసి ఏమన్నా అంటే ఉపరాష్ట్రపతి యొక్క అర్హత వచ్చేసి ఏమనంటే ఇండియన్ సిటిజన్ ఉండాలమ్మా. భారత పౌరుడు ఉండాలి. అదేవిధంగా కనీస వయసు వచ్చేసి ఎంత ఉండాలంటే కనీస వయసు ఎంత ఉండాలంటే 35 years దాటనమ్మా. 35 years ఉండాలన్నమాట. ఎటువంటి రాజకీయ పదవుల్లో వచ్చేసి ఉండకూడదు. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఎటువంటి పదవుల్లో అతను ఉండకూడదు అన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి యొక్క అర్హత వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఉండాలి. కనీస వయసు ఉందంటే 35 years ఉందమ్మా. 35 years. అదేవిధంగా వచ్చేసి సాలరీస్. అయితే ఉపరాష్ట్రపతికి సాలరీ వచ్చేసి ఎంతంటే 4 lakhs ఎంతండి 4 lakhs. నెలకు వచ్చేసి ఎంతండి 4 lakhs. పర్ మంత్ వచ్చేసి 4 lakhs. ఉపరాష్ట్రపతికి సాలరీ డిసైడ్ చేసేది ఎవరంటే కేంద్ర పార్లమెంట్ నిర్ణయిస్తామట. నెలకు వచ్చేసి ఎంతంటే 4 lakhs ఉన్నది. ఈయన ఉపరాష్ట్రపతికి చైర్మన్ అందుకు మాత్రమే ఉపరాష్ట్రపతికి చైర్మన్ ఉండేందుకు మాత్రమే ఈయన జీతపత్యాలు చెల్లిస్తారన్నమాట. ఈయన ఉపరాష్ట్రపతి ఉండేందుకు గర్మ కేవలం ఈయన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఉండేందుకు మాత్రమే ఇలా జీతపత్యాలు చెల్లిస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోమ్మా.
పర్ మంత్ వచ్చేసి ఎంతంటే 4 lakhs మా ఇలా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అయితే భారతదేశంలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా గవర్నరు, నెక్స్ట్ ముఖ్యమైన పిఎం గానీ, నెక్స్ట్ కేంద్ర మంత్రులు వాళ్ళకి జీతభత్యాలు ఏ యొక్క షెడ్యూల్ చెల్లిస్తారంటే 2వ షెడ్యూల్. ఏ షెడ్యూల్ మా 2వ షెడ్యూల్ నుంచి ఇలా జీతభత్యాలు చెల్లిస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోండి సార్. ఇలా 2వ షెడ్యూల్ నుంచి ఇలా జీతభత్యాలు చెల్లిస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా నెక్స్ట్ ఈయన జీతభత్యాలు వచ్చేసి కేవలం ఎప్పుడు తగ్గిస్తారంటే కేవలం మన దేశంలో ఫైనాన్స్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రమే ఇలా జీతభత్యాలు తగ్గించే అధికారం ఉంటుంది. మిగతా టైంలో తగ్గించడానికి లేదు. ఒక్కరోజు పనిచేసిన ఉపరాష్ట్రపతిగా ఆయనకు జీతభత్యాలు వచ్చేసి పింఛన్ రూపంలో సగం వరకు గవర్నమెంట్ చెల్లిస్తామట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటాం? ఉపరాష్ట్రపతి ఏ విధంగా ఎన్నుకుంటాం? భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఏ విధంగా అంటే ఎలా ఎన్నుకుంటామంటే ఇప్పుడు రాష్ట్రపతి అనుకో ఎలక్ట్రో కాలేజ్ ద్వారా, ఇది ఎలక్ట్రో కాలేజ్ ద్వారా ఎన్నుకుంటాం ఎవరిని? రాష్ట్రపతి. కానీ ఉపరాష్ట్రపతి మాత్రమే ఒక సాధారణ పద్ధతిలో ఎన్నుకుంటారన్నమాట. ఎట్లా ఎన్నుకుంటారంటే లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు. లోక్సభ సభ్యులు వచ్చేసి ఎంతంటే 543, రాజ్యసభ సభ్యులు అంటే 245 మొత్తం వచ్చేసి 788 మంది. 788 మంది ఇండియాలో ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరు కలిపి 788 మంది ఓటేస్తారు. ఆ ఓట్లు ఎక్కువ ఎవరు మెజార్టీ వస్తే వాళ్ళకు అతని ఎన్నుకోవడం జరుగుతుంది సార్. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వచ్చేసి పెయింట్ వచ్చేసి ఉంటే రాజీనామా చేసుకోవడం అంటే జగదీప్ ఖండ్. ఈ జగదీప్ ఖండ్ వచ్చేసి ఈయన అంత ముందు వచ్చేసి వెస్ట్ బెంగాల్ కు గవర్నర్ కూడా పనిచేశారు. ఇతను ఏదంటే రాజస్థాన్ చెందిన పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రంలో జన్మించాడు ఏదంటే జగదీప్ ఖండ్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కూడా గవర్నర్ పనిచేసి మళ్ళీ ఉపరాష్ట్రపతిగా పనిచేసింది ఎప్పుడంటే 2022 ఆగస్టు 11 ఎన్నికయ్యాడు. ఈ జగదీప్ ఖండ్ ముందు ఈయన జగదీప్ ఖండ్ ఎన్నోవాడంటే 14వ వాడు. అదేవిధంగా అంత ముందు వచ్చేసి ఎవరంటే వెంకయ్యనాయుడు ప్లేస్ లో ఈయన వచ్చారనమాట. ఎవరు? జగదీప్ ఖండ్. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎట్లా అనుకుంటే లోక్సభ సభ్యులు వచ్చేసి 543, రాజ్యసభ సభ్యులు అంటే 245 మొత్తం వచ్చేసి 788 మంది ఎన్నుకోవాలన్నమాట. అదేవిధంగా ఉపరాష్ట్రపతికి రాజీనామా. అయితే ఉపరాష్ట్రపతికి రాజీనామా ఎవరుకుంటే రాష్ట్రపతికి ఇస్తారు. ఎవరికి? రాష్ట్రపతికి అందిస్తారన్నమాట. ఉపరాష్ట్రపతికి రాజీనామా ఎవరుకుంటే రాష్ట్రపతికి అందిస్తారన్నమాట. అదేవిధంగా ఉపరాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తారు? తొలగింపు. ఇప్పుడు రాష్ట్రపతి అనుకో మహాభియోగ తిరవందరు తొలగిస్తారు. అంటే రాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తామంటే మహాభియోగ తిరుమల తొలగిస్తారు. కానీ ఉపరాష్ట్రపతిని ఒక సాధారణ పద్ధతిలో మాత్రం తొలగిస్తామా? ఏదైనా ఇతను అవినీతి పాల్పడినప్పుడు కానీ అవినీతి పాల్గొన్నప్పుడు. ఎందుకంటే ఇటీవల వచ్చేసి జగదీప్ ఖండ్ మీద అభిశంసన తీర్మానం కూడా పెట్టారు. ఎవరి మీద? జగదీప్ ఖండ్. ఎందుకంటే ఆయన ఎక్కువ రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా స్పందించడం అంటే ఏదైనా మాట్లాడే టైం ఇవ్వడం కానీ అట్లా వచ్చేవాళ్ళు. అందుకే దేశంలో మొట్టమొదటిగా ఒక ఉపరాష్ట్రపతి మీద అభిశంసన తీర్మానం పెట్టిన ఫస్ట్ ఎవరంటే ఎవరి మీద అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఎవరంటే జగదీప్ ఖండ్. కానీ ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మినిమం లోక్సభలో వచ్చేసి ఎంతమంది సైన్ చేయాలంటే 50 మంది. రాజ్యసభలో అయితే ఎంతమంది? లోక్సభలో అయితే 100 మంది, రాజ్యసభలో అయితే ఎంతమంది అంటే 50 మంది సైన్ చేయాలి. లోక్సభ అయితే 100 మంది సైన్ చేయాలి, రాజ్యసభ అయితే 50 మంది సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత 14 రోజుల ముందు వచ్చేసి లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. కానీ ఇక్కడ ఒక ఉపరాష్ట్రపతి తొలగించాలంటే కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అంటే ఆయన అభిశంసన తీర్మానం పెట్టాలంటే కేవలం రాజ్యసభలో మాత్రం పెట్టాలి. ఎందుకంటే ఆయన రాజ్యసభ చైర్మన్ బాధ్యత స్వీకరించాలంటే రాజ్యసభలో మాత్రమే అతని మీద ప్రవేశపెట్టాలమ్మా. కానీ రాజ్యసభ తొలగించాలంటే మినిమం ఎంతమంది సైన్ చేయాలంటమ్మా? 50 మంది ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు వచ్చేసి రాజ్యసభ సభ్యులు మొత్తం సైన్ చేసి అతనికి రాజ్యసభ చైర్మన్ ప్లేస్ లో ఎవరుంటే ఉప చైర్మన్ కు అందిస్తామట. ఉప చైర్మన్ కు పేరెంట్ వచ్చేసి జగదీప్ ఖండ్ రాజీనామా చేశాడు. ఆయన ప్లేస్ లో వచ్చేసి ఎవరుంటే డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి హరిశంకర్ నారాయణ సింగ్ దీనికి బాధ్యతలు స్వీకరిస్తారన్నమాట. అది ఆయన వచ్చేవాడు, కొత్తగా ఉపరాష్ట్రపతి వచ్చే వరకు ఆయన బాధ్యత స్వీకరిస్తారన్నమాట. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దేశంలోనే ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే మొత్తం 543 ప్లస్ 245 మొత్తం ఎంతమంది? 788 మంది ఎంపీలు సైన్ చేసి ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. రాజీనామా మాత్రం ఎవరికంటే రాష్ట్రపతి, ఇక్కడ ఉపరాష్ట్రపతి రాజీనామా ఎవరికంటే ఉపరాష్ట్రపతి రాజీనామా ఎవరికంటే రాష్ట్రపతికి ఇస్తారన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 67 సెపరేట్ ఏ ప్రకారం వచ్చేసి ఉపరాష్ట్రపతి రాజీనామా రాష్ట్రపతికి అందిస్తారన్నమాట. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వచ్చేసి ప్రమాణ స్వీకారం. అంటే ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం అయితే ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం వచ్చేసి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు?
ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకరణ వచ్చేసి ఎవరి చేత ప్రమాణ స్వీకరణ అంటే రాష్ట్రపతి చేత. ఎవరి చేత అండి? రాష్ట్రపతి చేత ఇస్తారన్నమాట. వచ్చేసి రాష్ట్రపతికి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు వచ్చేసి ఏముంటాయి? ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు, ఉపరాష్ట్రపతికి అధికారాలు ఏముంటాయమ్మా? ఈయన రాజ్యసభ చైర్మన్ గా ఉంటాడు. ఒకటి రాజ్యసభ చైర్మన్ ఉంటారు. అదేవిధంగా రాజ్యసభలో వచ్చేసి ఏదైనా అల్లలు కానీ సమావేశాలు కానీ ఆయనకు వాదించే అధికారం కూడా ఎవరుకుంటే ఉపరాష్ట్రపతికి ఉంటారు. అదేవిధంగా కొన్ని బిల్లులు కేంద్రపు వచ్చిన బిల్లును ఆమోదించే అధికారం కూడా ఉండేదే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి ఇండియాలోని భారత్ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ వీటికందరికీ మరి వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ అంటే ప్రముఖ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి చైర్మన్ గా బాధ్యత వహిస్తారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఉపరాష్ట్రపతికి అధికారులు అంటే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా ఇండియాలోని ముఖ్యమైన అదే యూనివర్సిటీ ఛాన్సలర్ గా వహిస్తారు. అదేవిధంగా లోక్సభ మళ్ళీ వచ్చేసి ఇండియాలో బిగ్గెస్ట్ అవార్డు భారత్ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ వీటికందరికీ చైర్మన్ గా బాధ్యత వహిస్తారన్నమాట. ఇటువంటి ఉపరాష్ట్రపతి దేశంలోని ఒక ఉపరాష్ట్రపతిని ఏ దేశం నుంచి గ్రహించారంటే అమెరికా దేశం నుంచి గ్రహించారమ్మా. అయితే దేశంలోని మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం ముగ్గురు సార్. పదవిలో ఉండగా రిజైన్ చేసిన వాడు ముగ్గురు సార్. అయితే దేశంలో మొత్తం ముగ్గురు, దేశంలో ముగ్గురు అధిపతులు. అదే విధంగా ఫస్ట్ అంటే వివి గిరి, అదేవిధంగా బిర్మాన్ సింగ్ షెకావత్, మూడో పర్సన్ జగదీప్ కాండు. అయితే దేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వచ్చేసి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణ. దేశంలో మొట్టమొదటి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఇది ఇండియా ఫస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ. సెకండ్ వచ్చేసి ఎవరంటే జాకిర్ హుస్సేన్. సెకండ్ పర్సన్ ఎవరంటే జాకిర్ హుస్సేన్. అయితే దేశంలోనే మొట్టమొదటిగా ముస్లిం రాష్ట్రపతి అంటే జాకిర్ హుస్సేన్. అదేవిధంగా దేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ముస్లిం రాష్ట్రపతి అంటే జాకిర్ హుస్సేన్. అయితే దేశంలో మొట్టమొదటిగా పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి వచ్చేసి అంటే వివి గిరి. ఎవరు? వివి గిరి. దేశంలో మొట్టమొదటి పదవిలో ఉండగా దేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా పదవిలో ఉండగా మరణించిన వాడు వచ్చేసి ఎవరంటే కృష్ణకాంత్. ఎవరండి? కృష్ణకాంత్. దేశంలోనే మొట్టమొదటిగా పదవిలో ఉండగా మరణించిన వాడు కృష్ణకాంత్. దేశంలో మొట్టమొదటిగా ముగ్గురు రాజీనామా చేసిన వాడు అంటే వివి గిరి, బిర్మాన్ సింగ్ ఉక్మతో, అదేవిధంగా జగదీప్ కాండు. అయితే దేశంలో మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతిగా పదవిలో ఉండగా మరణించిన వాడు వచ్చేసి ఎవరంటే కృష్ణకాంత్ దేశంలో. అది గుర్తుపెట్టుకొని. అయితే దేశంలోనే 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఒకరేమో సర్వేపల్లి రాధాకృష్ణ. అదేవిధంగా హమీద్ అన్సారీ. చూడండి, హమీద్ అన్సారీ అంటే 2007 నుంచి 2012 వరకు పనిచేశాడు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చేసి ఎప్పుడంటే 1950 నుంచి 1960 వరకు ఈయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారన్నమాట. ఇద్దరు మాత్రం సార్. దేశంలో మొట్టమొదటిగా 2 సార్లు ఉపరాష్ట్రపతి పనిచేసిన వాళ్ళు అంటే ఇలా సర్వేపల్లి రాధాకృష్ణ, అదేవిధంగా హమీద్ అన్సారీ. వీళ్ళిద్దరు వచ్చేసి 2 సార్లు పనిచేశారన్నమాట. అయితే పేరు వచ్చేసి ఎన్నో అంటే 14వ వాడు అంటే జగదీప్ కాండ్. ఇన్ని మనకి ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, రిజైన్ చేసిన వాడు, అదేవిధంగా ఏ ఆర్టికల్ ప్రకారం అతని ఏ విధంగా తొలగిస్తారు, ఆర్టికల్ 67 సబ్లాక్ ఏ ప్రకారం అతను రిజైన్ చేసినమాట. ప్రమాణ స్వీకరణ ఎవరి చేత అంటే రాష్ట్రపతి చేత. సాల్యూట్ చేసి అంటే పార్లమెంట్ యూనివర్సిటీ. అదేవిధంగా ప్రమాణ స్వీకరణ ఎవరి చేత అంటే రాష్ట్రపతి చేత. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతిగా పదవిలో ఉండి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అభిశంస తీర్మానం పెట్టిన మొట్టమొదటి ఎవరి మీద అంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే జగదీప్ కాండ్ చాలా ఫేమస్ పర్సన్. ఎందుకంటే రీసెంట్ గా పార్లమెంట్ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే పదవి బాధ్యత స్వీకరించి తను రిజైన్ చేశాడు పార్లమెంట్ సమావేశాలకు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారంగా డిసైడ్ చేసేది అంటే అధికారంగా ఎవరు ప్రకటిస్తే ఎవరంటే రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది సార్. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. వాళ్ళ ప్లేస్ లో ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే పేరెంట్ వచ్చి డిప్యూటీ స్పీకర్ దానికి బాధ్యతగా తాత్కాలికంగా ఉపరాష్ట్రపతిగా బాధ్యత స్వీకరిస్తామట. డిప్యూటీ చైర్మన్ గా పేరు మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చారంటే హరిశంకర్ నారాయణ సింగ్. ఈయన ఏ స్టేట్ అంటే ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన పర్సన్. ఈయన వరుసగా 2 సార్లు డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికారు, రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికారు. అది గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏంటంటే ఇటీవల వచ్చేసి ఇత ప్రముఖ పర్సన్ హైకోర్టు న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మీద ఇటీవల పార్లమెంట్ సమావేశాలు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్నామా అంటే సోమవారం నుంచి అంటే 21 తేదీ నుంచి ఇప్పుడు మనకు జూలై 21 నుంచి ఈ యొక్క శీతాకాల పార్లమెంట్ సమావేశాలు. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అతని పేరు వచ్చేసి ఏంటంటే యశ్వంత్ వర్మ. ఇది యశ్వంత్ వర్మ. ఈయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏంటండి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి అతని మీద వచ్చేసి అంటే అభిశంసన తీర్మానం. ఏ తీర్మానం అండి? అభిశంసన తీర్మానం.
అభిశంస తీర్మానం ప్రకటించింది ఈ రోజు. అయితే ఇక్కడ ఎందుకు ఇతను తొలగిస్తున్నారు, ఏ ఆర్టికల్ ప్రకారం తొలగిస్తుంటే ఆర్టికల్ 218 ఆర్టికల్ 218 హైకోర్టు యొక్క న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తుంటే అభిశంస తీర్మానం ద్వారా హైకోర్టు న్యాయమూర్తి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ ఆర్టికల్ ప్రకారం తొలగిస్తుంటే 218 ఆర్టికల్ ప్రకారం దేశంలోని ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులమా ఏ ఆర్టికల్ ప్రకారం అంటే అభిశంస తీర్మానం ద్వారా తొలగిస్తున్నమాట. అంటే అభిశంస తీర్మానం ద్వారా తొలగిస్తున్నమాట. అతని పేరు వచ్చేసి అంటే యశ్వంత్ వర్మ. ఈయన ఏ హైకోర్టు అంటే న్యాయమూర్తి అంటే జస్టిస్ అంటే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. ఎందుకు సార్ ఇతను తొలగిస్తుంటే ఢిల్లీలోని తన నివాసంలో కొన్ని కోట్ల యొక్క కరెన్సీ నోట్లు వచ్చేసి బయటపడినాయి. అంటే ఇంట్లో బయటపడి కాల్ చేశారన్నమాట. అట్లా ప్రముఖ పర్సన్ అతని ఎమ్మటి బయట వల్ల అతని మీద కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ అతని మీద అభిశంస తీర్మానం పెట్టాలని అన్ని బీజేపీ వాళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు అందరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నమాట అతని మీద తొలగించాలని. అయితే ఇక్కడ మెయిన్ తొలగించాలంటే మినిమం వచ్చేసి భారతదేశంలో ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే మినిమం వచ్చేసి లోక్సభ సభ్యులు వచ్చేసి ఎంతమంది సైన్ చేయాలి, లోక్సభ సభ్యులు వచ్చేసి 100 మంది సైన్ చేయాలి. రాజ్యసభలో అయితే ఎంతమంది సైన్ చేయాలంటే 50 మంది ఎంపీలు సైన్ చేయాలి. ఈ ఎంపీలు సైన్ చేసిన తర్వాత లోక్సభ అయితే లోక్సభ స్పీకర్ కు, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ కు అందించాలి. అందించే ఎన్ని రోజుల ముందు అందించాలంటే 14 రోజుల ముందు అందించాలి. 14 రోజుల ముందు అందించాలి. అయితే ఒక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి తొలగించాలంటే భారతదేశంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి తొలగించాలంటే అతని మీద ఒక కమిటీ వేస్తామన్నమాట. ఇది ఒక కమిటీ ఆధారంగా లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ ఒక కమిటీ వేసి అది నిజమా కాదా అనేది ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఒకవేళ నిజమైతే అతని మీద లోక్సభలో బిల్లు పెడతారు. ఆ లోక్సభలో వచ్చేసి మొత్తం 100 మంది సైన్ చేసి లోక్సభ స్పీకర్కి ఇవ్వాలి. నెక్స్ట్ అతని మీద రాజ్యసభకి అయితే 50 మంది సైన్ చేయాలి. ఇప్పటికి ఎంతమంది సైన్ చేయాలంటే 60 మంది సైన్ చేసి లోక్సభకు మొత్తం 120 మంది పైన చేశారు. ఇప్పటి వరకు రాజ్యసభ నుంచి అయితే 60 మంది, లోక్సభకి అయితే 120 మంది ఎంపీలు సైన్ చేసి లోక్సభ స్పీకర్ కు అందించడం జరిగిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం అందించింది, బీజేపీ ప్రభుత్వం అందించిందన్నమాట. అతని మీద అభిశంస తీర్మానం పెట్టాలని అతని మీద ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి లోక్సభలో ఎంతమంది సైన్ చేయాలమ్మా 100 మంది, రాజ్యసభలో ఎంతమ్మా 50 మంది సైన్ చేసి అతనికి లేఖ అందించాలి. అయితే ఇక అభిశంస తీర్మానం ఎవరి మీద పెట్టాలంటే యశ్వంత్ వర్మ ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 218. అయితే దేశంలోనే భారతదేశంలోనే తొలిసారిగా అభిశంస తీర్మానం ఎవరి మీద ప్రవేశపెట్టినంటే ఫస్ట్ కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి మీద. ఎందుకంటే ఇది ప్రముఖ పర్సన్ ఎందుకంటే సౌమిత్ర సేన్. ఏం పేరుమా? సౌమిత్ర సేన్ పైన ఎప్పుడంటే 2011లో ప్రవేశపెట్టారు. ఈ లోక్సభలో ఈ బిల్లు అప్పట్లో ఆమోదించింది, రాజ్యసభ కూడా ఆమోదించింది. అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టే ముందు అతను ఏం చేసింటే రిజైన్ చేశాడు. అంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రేపు అడుగుతామన్నమాట ఏమని, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏమన్నా ఏ యొక్క హైకోర్టు న్యాయమూర్తి మీద ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అభిశంస తీర్మానం పెట్టిందంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి 2011లో. ఏం పేరంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ దీన్ని బిల్లు పెట్టడం. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 214 గురించి ఏంటంటే హైకోర్టు యొక్క గురించి చెప్తుంది. హైకోర్టు యొక్క భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమ్మా ఏంటంటే సుప్రీంకోర్టు, స్టేట్ అయితే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, జిల్లాలు అయితే జిల్లా కోర్టు, తాలూకులు అయితే తాలూకు కోర్టు అత్యున్నత న్యాయస్థానం. అయితే భారత రాజ్యాంగంలో వచ్చేసి 5వ భాగంలోనే 214 గురించి చెప్తామా రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే హైకోర్టు. అయితే భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు వచ్చేసి 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం. ఏ చట్టం అండి? కౌన్సిల్ చట్టం ప్రకారం 1862 వచ్చేసి మొట్టమొదటి కోర్టు వచ్చేసి అంటే కోల్కతా కోర్టు. ఏదండి? కోల్కతా. రెండో వచ్చేసి ఏదంటే ముంబై. ఇది ముంబైమా. మూడు వచ్చేసి ఏదంటే మద్రాస్. మద్రాస్ హైకోర్టు. ఈ మూడు వచ్చేసి ఎప్పుడంటే 1862లో. మళ్ళా 1866 వచ్చేసి ఏదంటే అలహాబాద్ హైకోర్టు. ఇది అలహాబాద్ హైకోర్టు. భారతదేశం అలహాబాద్ హైకోర్టు ఎప్పుడంటే 1866లో. ఇది ఏ స్టేట్ అమ్మా? ఉత్తరప్రదేశ్. భారతదేశంలోనే ఇది ఓల్డెస్ట్ హైకోర్టు ఏదంటే కోల్కతా హైకోర్టు. ఏ చట్టం ప్రకారం అంటే కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం, కౌన్సిల్ చట్టం ప్రకారం 3 హైకోర్టు అయిపోయింది 1862లో. 1866 వచ్చి అలహాబాద్ హైకోర్టు. దేశంలోనే ఎక్కువ న్యాయమూర్తులు ఉన్న హైకోర్టు వచ్చిందంటే అలహాబాద్ హైకోర్టు. అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు ఫస్ట్ ఎక్కువ వచ్చేసి ఏంటంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉన్నది. అదేవిధంగా ఫస్ట్ అయితే కోల్కతా హైకోర్టు గుర్తుపెట్టుకోండి.
దేశంలో టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్టు మా ఎన్ని ఉన్నట్టే దేశంలో 25 హైకోర్టు ఉన్నాయి. కొత్తగా వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ 25 కోర్టుగా ఏర్పడింది. 25 కోర్టు. అంతకుముందు 2013లో వచ్చేసి మా 2014లో వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మా 24 ఉన్నాయి. 24 ఉన్నాయి. కొత్తగా వచ్చేసి మా 2019 జనవరి 1 వచ్చేసి మా కొత్త హైకోర్టు ఏర్పడింది. అది ఏ స్టేట్ అంటే మా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ మా ఎక్కడుంటే అమరావతి. ఎక్కడ? అమరావతిలో దాని హెడ్ క్వార్టర్ ఏదంటే హైకోర్టు యొక్క హెడ్ క్వార్టర్ మా అమరావతిలోని. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ మా. అదేవిధంగా విడిపోయిన తర్వాత దేశంలోని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ హైకోర్టు ఏర్పడింది. అదేవిధంగా ఏపీ ఏర్పడింది మా. అయితే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు వచ్చేసి మా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క హైకోర్టు. ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు వచ్చేసి మా ఎక్కడ ఉన్నదంటే గుంటూరు సార్. గుంటూరు మా ఎక్కడ? గుంటూరు ఉన్నది. ఎక్కడ? గుంటూరు. ఎప్పుడంటే 1953లో. మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ ఎప్పుడంటే 1956 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు నవంబర్లో ఏర్పడి మా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్ వచ్చేసి 1986 నవంబర్ 1న ఏర్పాటు చేసినమాట. అయితే దేశంలో విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ అయితే 2019 జనవరి 1న మన ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు ఏర్పాటు చేసినమాట. అయితే ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎవరంటే కోక సుబ్బారావు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఎవరంటే కోక సుబ్బారావు. ఈ కోక సుబ్బారావు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేశాడు. మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పనిచేసిన మొట్టమొదటి తెలుగువాడు వచ్చేసి కోక సుబ్బారావు. ఇదే సెకండ్ పర్సన్ తెలుగువాడు వచ్చేసి ఎన్వి రమణ గారు. ఇది ఎన్వి రమణ. దేశానికి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు వాళ్ళు వచ్చేసి ఇద్దరు, కోక సుబ్బారావు, ఎన్వి రమణ గారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు తొలి న్యాయమూర్తి వచ్చేసి మహిళా న్యాయమూర్తి అంటే శ్రీమతి అన్నా చాందీ. ఎవరు? శ్రీమతి అన్నా చాందీ. అదేవిధంగా దేశంలోని మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఇది ఫస్ట్ మహిళ వచ్చేసి శ్రీమతి లీలా సేతు. ఇది శ్రీమతి లీలా సేతు. అయితే దేశంలో మొట్టమొదటి ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు ఎవరంటే ఒకే ఒక రోజు అతని పేరు వచ్చేసి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అతని పేరు అంటే బిపి జూ. ఎందుమా? బిపి జూ అంటే దేశంలో ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేసిన ఏకైక వ్యక్తి పాట్నా హైకోర్టు అంటే బీహార్ హైకోర్టు వచ్చేసి పాట్నాలో ఉంది. హైకోర్టు ప్రధానమంత్రి ఒకే ఒక రోజు పనిచేసిన వాడు అంటే బిపి జూ. అదేవిధంగా 4 రోజులు మాత్రమే పనిచేసిన వాడు హైకోర్టు ప్రధానమంత్రిగా ఎవరంటే ఒరిస్సా వాడు. అతని పేరు వచ్చేసి ఏంటంటే నజ్జికా అనే వ్యక్తి కేవలం 4 రోజులు మాత్రమే పనిచేశాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అయితే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానమంత్రి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే కోక సుబ్బారావు అదేవిధంగా హైకోర్టు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఈయన సుప్రీంకోర్టు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది సార్. ఎన్ని ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే హైకోర్టు భారతదేశంలో హైకోర్టు మొత్తం వచ్చేసి ఎన్ని ఉందంటే 25 హైకోర్టు 25 హైకోర్టులు మనకి ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ 2-3 ఆర్టికల్ 231 అంటే 231 ఆర్టికల్ ప్రకారం వచ్చేసి ఏంటంటే 231 ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే దేశంలోని ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరుకుంటే మెయిన్ వచ్చేసి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే దీని ఒక నిమిషం పక్కన పెడితే మెయిన్ వచ్చేసి ఆర్టికల్ 231. ఇక్కడ హైకోర్టు యొక్క ఆర్టికల్ 214. అదేవిధంగా 231 2 లేదా గుర్తుంది 2 లేదా 3 ఒకే 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండొచ్చు అని చెప్పే అధికారం అనుకుంటే పార్లమెంట్ ఉంటుంది. దేశంలోనే ఒక కొత్తగా హైకోర్టు నిర్మించే అధికారం కూడా ఎవరుకుంటే పార్లమెంట్ ఉంటుందమ్మా. దేశంలో హైకోర్టు యొక్క మెయిన్ ఒక రాష్ట్రంలో హైకోర్టు నిర్మించే అధికారం ఒక కొత్తగా రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్తగా హైకోర్టు నిర్మించే అధికారం ఎవరుకుంటుందమ్మా మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుగా సార్. ఎవరుకుంటే పార్లమెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 231 ఆర్టికల్ అంటే 2 రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఉండొచ్చు. సపోజ్ మనం విడిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు 2 రాష్ట్రాలకు హైకోర్టు ఉంది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మనం విడిపోయిన తర్వాత కొత్త హైకోర్టు నియమించారు. నెక్స్ట్ అదేవిధంగా 230 దేశంలోనే భారతదేశంలో మొట్టమొదటిగా కేంద్ర ప్రాంత రాష్ట్రంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్న ఏకైక స్టేట్ ఏదంటే ఢిల్లీ. ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ గుర్తొచ్చింది కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్న ఏకైక స్టేట్ ఏదంటే ఢిల్లీ కేంద్ర ప్రాంత రాష్ట్రం అంటే ఢిల్లీ. ఇక్కడ గుర్తుగా సార్. నెక్స్ట్ 214 ఇది 214 వచ్చేసి ఈ యొక్క 214 వచ్చేసి ఏంటంటే గుర్తుగా సార్. ఇలా యొక్క మెయిన్ వచ్చేసి ఏంటంటే 214 వచ్చేసి ఏంటంటే గుర్తుగా సార్.
ఈ యొక్క 214 ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే భారతదేశం యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తుల యొక్క మెయిన్ వచ్చేసి ఏ విధంగా ఎన్నుకోవాలి అర్హత మెయిన్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ 217 వచ్చి అర్హత, 216 ఏంటంటే నిర్మాణం, 218 వచ్చేసి తొలగింపు, 219 వచ్చేసి ప్రమాణ స్వీకారం. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ లో ఏమిటంటే 216 ఆర్టికల్ వచ్చేసి ఏదంటే నిర్మాణం అంటే భారతదేశం యొక్క హైకోర్టు యొక్క మెయిన్ భారతదేశంలో హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తుల హైకోర్టు యొక్క భారతదేశం కొత్త హైకోర్టు నిర్మించే అధికారం వచ్చేసి ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. ఏకమా పార్లమెంట్కి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా 217 వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్. ఇది క్వాలిఫికేషన్ ఏమి క్వాలిఫికేషన్ ఉంటుందంటే ఒకటి భారత పౌరుడు ఉండాలి, ఇండియన్ సిటిజన్, ఒక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అర్హత అంటే క్వాలిఫికేషన్ మనకి ఏ క్వాలిఫికేషన్ ఉంటాయి. అట్లనే ఈ యొక్క హైకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి ఏ క్వాలిఫికేషన్ యొక్క ఆర్టికల్ అంటే 217 నుంచి అర్హత వచ్చేసి ఏమంటే ఇండియన్ సిటిజన్ ఉండాలమ్మా, ఇండియన్ సిటిజన్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 62 సంవత్సరాలు మించకూడదు, 62 సంవత్సరాల కంటే మించకూడదుమా, ఎటువంటి రాజకీయ లబ్ధిగా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాల్సిమా. నెక్స్ట్ అదేవిధంగా తొలగింపు 218. అయితే భారతదేశంలో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తుంటే ఏ ఆర్టికల్ అంటే 218 ఏ విధంగా అంటే అభిశంసన తీర్మానం. ఏదమ్మా అభిశంసన తీర్మానం. అయితే భారతదేశంలోని ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ ఆర్టికల్ 218 అభిశంసన తీర్మానం అంటే ఏంటంటే దేశంలో అతను అవినీతి పాల్పడినప్పుడు కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ అతని మీద కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అభిశంసన తీర్మానం పెట్టే అధికారం ఉంది. రీసెంట్ గా అభిశంసన తీర్మానం వచ్చేసి 2025 జూలై 21న పార్లమెంట్ లో ఇటీవల అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న న్యాయమూర్తి వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి చూడండి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అది పేద ఏదంటే యశ్వంత్ వర్మ మీద పెట్టారన్నమాట, అది గుర్తుపెట్టుకోమా. అయితే దేశంలో మొట్టమొదటి అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొట్టమొదటి వ్యక్తి అంటే సౌమిత్ర సేన్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఎప్పుడంటే 2011లో ఇతని మీద పెట్టారన్నమాట. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే స్టేట్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేస్తామట. అదేవిధంగా హైకోర్టు యొక్క న్యాయమూర్తులు వచ్చేసి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేస్తామట, అది గుర్తు సార్. ప్రమాణ స్వీకారం వచ్చేసి ఆర్టికల్ వచ్చేసి 218, 219. అయితే దేశంలోనే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు చేతంటే స్టేట్ గవర్నర్ చేత, అదేవిధంగా హైకోర్టు యొక్క న్యాయమూర్తి ఎవరు చేతంటే ఆ రాష్ట్రం యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట, అది గుర్తుపెట్టుకో సార్. ఈ రెండు ఇంపార్టెంట్. ఒకవేళ వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించే అధికారం వచ్చేసి ఎవరుకుంటారే రాష్ట్రపతికి ఉంటుంది, గుర్తుపెట్టుకో సార్. దేశంలోని ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించే అధికారం వచ్చేసి ఎవరుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది అన్నమాట. ఒక దేశంలోని హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరుకుంటే హైకోర్టు యొక్క న్యాయమూర్తి సంఖ్యను పెంచే అధికారం వచ్చేసి ఎవరుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 37 ప్లేస్ ఎగ్జామ్ 37+1 38 మంది ఉన్నారు అంటే వీళ్ళ సంఖ్య అంటే ఒక చీఫ్ జస్టిస్ 37 మంది నెంబర్స్ న్యాయమూర్తులు మొత్తం 38 మంది. ఈ 30 మంది బదులు 50 మంది పెంచే అధికారం వచ్చేసి ఎవరుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఎదిగి రాష్ట్రపతి. కానీ ఇక్కడ జీతభత్యాలు మాత్రం ఎవరు చెల్లిస్తున్నారంటే జీతభత్యాలు 221 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు నిర్ణయిస్తుంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. పర్ మంత్ సార్లు వచ్చేసి అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2,50,000, న్యాయమూర్తికి అయితే 2,25,000 2,20,000 నిర్ణయిస్తారన్నమాట, అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా 2 బదిలీలు అన్నమాట. ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్ కు బదిలీ చేసే అధికారం ఎవరుకుంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం ఎవరుకుంటే మన రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరుకుంటమ్మా రాష్ట్రపతికి ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకోమా. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం ఎవరుకుంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కొలిజియం వ్యవస్థ దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్నమాట. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం ఎవరుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ 224 ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే భారతదేశంలోని హైకోర్టులో ఎక్కువ కేసులు ఉంటే తాత్కాలిక న్యాయమూర్తులుగా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అంటే కేసులు ఎక్కువ మన స్టేట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువ ఉంటే మన రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు. రిటైర్డ్ పర్సన్స్ 2 years వరకు ఇలా 10 కాలం ఉంటారు.
ఇలా వచ్చేసి ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు. ఇలా జీతభత్యాలు కూడా ఎవరు నియమిస్తే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. మరి ప్రమాణ స్వీకారం కూడా ఖచ్చితంగా చేయాలి. స్టేట్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయాల్సిందే. నెక్స్ట్ మా అదేవిధంగా రిట్స్ ఏమా 226 ఆర్టికల్ మా రిట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు కొన్ని అధికారులు ఉంటాయమ్మా. రిట్స్ అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన హక్కులను రిట్లను జారీ చేస్తుంది. ఇదమ్మా రిట్లను జారీ చేస్తుంది. ఏ ఆర్టికల్ అంటే 226 చాలా ఇంపార్టెంట్ మా. సుప్రీంకోర్టు ఆర్టికల్ అయితే 32 మా, హైకోర్టు అయితే మా ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 226 ప్రకారం రిట్లను జారీ చేస్తామా. చాలా ఇంపార్టెంట్ మా. హేబియస్ కార్పస్, మానమస్, ప్రొవిజన్స్ అట్లా మొత్తం ఎన్ని ఉంటాయి? 5 రిట్లు ఉంటాయి. 5 రిట్ల గురించి ఒకసారి మనం చెప్తామా, అది గుర్తుపెట్టుకో సార్. ఇది మనకు మెయిన్ మా ఈ రోజు పాలిటీ కరెంట్ అఫైర్స్ లో వెరీ ఇంపార్టెంట్ మా. 2 కరెంట్ అఫైర్స్ మా. అంటే ఉపరాష్ట్రపతి తొలగించారు, అంటే ఉపరాష్ట్రపతి రిజైన్ చేశారు. నెక్స్ట్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంస తీర్మానం పెట్టారు. ఈ 2 ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. ఇది థ్యాంక్ యూ.